ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అన్నారు. ఈ మేరకు పాత గాజువాకలో ఉన్న ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అవుట్ పోస్ట్ను కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ట్రాఫిక్ వాలంటీర్లను నియమించామని, వాహనాల నియంత్రణ అతి వేగంగా వాహనాలు నడిపిన వారిపై ట్రాఫిక్ వాలంటీర్లు చర్యలు తీసుకుంటారు అన్నారు. 15 మంది వాలంటీర్లకు 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వీరికి వెహికల్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. శ్రీనగర్ నుండి షీలానగర్ వరకు ట్రాఫిక్ వాలంటరీ విధులు నిర్వర్తిస్తారని, దీనివల్ల ప్రమాదాలు కొంతమేర తగ్గుతాయని అన్నారు. గాజువాక పిఎస్ పరిధిలో ఉన్న సిఐఎస్ఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వాలంటీర్లు పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి పకీరప్ప, ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్, డీసీపీ మేకా సత్యబాబు, ఏసీపీలు వాసుదేవ్, త్రినాథ్, అన్నపు నరసింహమూర్తి, సిఐలు కోటేశ్వరరావు, షణ్ముఖరావు, నాగరాజు, ఎర్రంనాయుడు, శ్రీనివాసు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు ఇటీవల కాలంలో మనం మొదలుపెట్టినాము. దాని భాగంగా ఇటీవల కాలంలో మనం మొదలుపెట్టినాము. అన్అథరైజ్డ్ పార్కింగ్, అనధికృత పార్కింగ్ ప్లేస్ లో ఎవరు బండి పార్క్ చేస్తారో అందరినీ వీల్ లాక్ ద్వారా ఒక క్రమబద్ధీకరణ కింద తీసుకురావడం ఉద్దేశంతో మనము ఈ వీల్ లాక్ ప్రోగ్రామ్ అనేది పెట్టిన తర్వాత ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ ఎలాంటిది ఇంకా కొన్ని ఏరియాలు కూడా మనం సిటీ మొత్తం అంతా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీల్ లాక్ ప్రోగ్రామ్ అనేది మనం గత వారం నుంచి మొదలుపెట్టినామో అది కొనసాగుతుంది. దాన్ని ప్రజలందరూ గమనించి పోలీసుతో సహకరిస్తారు. రెండో అతి ముఖ్యమైన ఆ ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది ఈ సిటీలో మొదలు పెట్టినారు. 2 వారం నుంచి 600 మంది పోలీసులతో, సివిల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హోమ్ గార్డ్స్, ఏఆర్ సిబ్బందితో దాదాపు 75 పాయింట్స్ లో వీక్ రోజు 30 పాయింట్లు, వీకెండ్ సాటర్డే సండే 75 పాయింట్లు సిటీ అంతా ఎక్కడ చూసినా. ప్రత్యేకంగా I want to extend my heartfelt thanks to the AP Chamber of Commerce Vizag chapter, all the officers ఎవరైతే ఈ సమావేశంలో ఈరోజు పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా నా యొక్క హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ అండి. బికాస్ ఇటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఇటువంటి సంస్థలు ముందుకు రాకపోతే ఇదంతా కూడా అమలు తీసుకురావాలంటే చాలా కష్టం. So, wholeheartedly on behalf of the Vizag City Police, I want to thank the AP Chamber of Commerce and all its office bearers to have come forward and extended all support to successfully implement this program today from Shilanagar to this Gajuwaka junction. Vizag City lo statistics అన్ని కూడా అనలైజ్ చేస్తే ఒక దారుణమైన పిక్చర్ బయటకు వస్తూ ఉంది. దాదాపు ఎవ్రీ డే ప్రతిరోజు ఏదో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్టు మాకు ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్లో బయటకు వచ్చింది. ప్రాణాలు కోల్పోవడం మాత్రమే కాదు, ఆ యాక్సిడెంట్లో ఇంకా కనీసం ఇద్దరు ముగ్గురు ప్రీవియస్ హర్ట్తో ఇంక్లూడ్ కావడం, ఇది ఒక వెరీ గ్రేవ్ పిక్చర్ అండి. అండ్ దట్ టు ఫర్ అ సిటీ లైక్ వైజాగ్. సో ఈ స్టాటిస్టిక్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఏ పిక్చర్ బయటకు వచ్చిందంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా మర్డర్లు, తర్వాత మన స్టేట్లో మర్డర్లు ఎంత జరుగుతుందో దానికంటే కూడా దారుణమైన పిక్చర్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా వైజాగ్ సిటీలో మనుషులు, రోడ్ యూజర్స్ ప్రాణాలు కోల్పోకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ విత్ ఫోకస్డ్ అప్రోచ్ ఈ స్కీమ్ ఒకటి తీసుకురావాలని చెప్పేసి మా ట్రాఫిక్ సిబ్బందులందరితో కూడా మీటింగ్ పెట్టినాము. మీటింగ్ పెట్టిన తర్వాత